వెల్కమ్ టు గరం గరం ఇంటర్వ్యూ. విమానం ఆగింది, ఇజ్జత్ పోయింది అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి మన చీప్ అంటే వెరీ చీప్ గెస్ట్ తిరకాసు గారు ఉన్నారు. మరి హూ ఇస్ తిరకాసు, వాట్ హిస్ కెపాసిటీ ఏందో చూద్దాం. తిరకాసు చెప్పండి, విమానం ఎందుకు ఆగింది? విమానం కనిపెట్టిందే మా పెద్ద ఆయన. అలాంటప్పుడు అది ఆగితే సెకండ్లలో మళ్ళా ఎగిరేలా చేసేస్తాడండి మా బాబు. అది చాలా చిన్న విషయం మాకు. నో 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 గప్పాలు కొట్టడం ఆపేసి అసలు విషయానికి రండి. మీకు అది చిన్న విషయం కావచ్చు, కానీ మాకు అది పెద్ద విషయం. విమానం ఆగిపోతే మీరంతా ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా, లేదంటే బయటికి వెళ్ళి రీల్స్ చేస్తున్నారా? అవేం కాకుండా పెళ్లి బరాత్లో డాన్సులు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. అరే ఏం చేయమంటారండి? ఇప్పుడు మేము వెళ్ళి ఆగిన విమానాన్ని ఏమన్నా నెట్టాలా? అదంతా మా చిన్నబాబు ఆకాష్ చూసుకుంటా ఉన్నాడు. ఇప్పటికే ఆయన అది ఎందుకు ఆగింది, ఎట్ట ఆగింది అనేది ఆకాశం వైపు చూస్తా మానిటరింగ్ చేస్తా ఉన్నాడు. హూ ఇస్ ద ఆకాష్? వాట్ హిస్ కెపాసిటీ, వాట్ హిస్ మానిటరింగ్? అలా అంటారేంటండి? ఆయన మా చిన్న లీడరు, అన్ని చూస్తాడు, అన్ని మాట్లాడతాడు. వాట్ 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 అంటే అదంతా చూసుకునే మీ సూపర్వైజర్ రెమో మోహన్ చాతకాని దద్దమ్మ, ఆయనకేమీ తెలీదా? ఆయనకు కెపాసిటీ లేదా? మానిటరింగ్ చేయడం రాదా? రెమో మోహన్ ఏదో రబ్బర్ స్టాంప్ లా మాత్రమే ఉంటున్నాడని మీరే చెప్తున్నట్ట. అందుకే రెమో మోహన్ కాకుండా ఆకాష్ మానిటరింగ్ చేస్తున్నారనేది మీ అభిప్రాయమా? అలా కాదండి, మా ఆకాశే అన్ని చూసుకోవాలి కదా. హూ ఇస్ ఆకాష్? అసలు ఆకాష్ ఎవరండి చూసుకోవడానికి? ఈ విమానానికి మీ ఆకాష్ కి ఏమైనా సంబంధం ఉందా? ఆయన మా పార్టీలో సకల శాఖలో చూస్తాడండి. సి, మీ పార్టీలో సకల శాఖలు, పానకంలో పుడకలు, అవి చూసుకుంటే ఓకే, కానీ ఈ విమానం అనేది మీ పార్టీకి సంబంధించింది కాదు కదా. అలాంటప్పుడు ఆయన ఎలా మానిటరింగ్ చేస్తాడు? హౌ హౌ వన్ స్ట్రేట్ క్వశ్చన్ టు యూ మిస్టర్ తిరకాసు, అసలు ఆకాష్ కు ఏం తెలుసని మానిటరింగ్ చేస్తాడు? టెల్ మీ వాట్ ఆకాష్ కెపాసిటీస్. ఇదిగో మీరు అలా స్ట్రైట్ గా అన్ని మాట్లాడేస్తే, అన్ని అడిగేస్తే మేము మీ ఇంటర్వ్యూల్ని బాయ్కాట్ చేస్తాం అంతే. దెన్ గో, యూ కెన్ గో. మీరు బైకాటే చేసుకొని బాయిలోనే దూకేయండి, అది మీ ఇష్టం. మీరు బైకాట్ చేయడం వల్ల మాకు వచ్చే నష్టం జీరో, లేదు ఏం లేదు, జీరో జీరో జీరో. యు గో గో యు గో. ఏందో ఈ ఆకాశంకి జాకీలు వేసి లేపడానికి మా జాకీలు మేమే బీక్కోవాల్సి వస్తుంది. చేదీనా మా జీవితం. ఏంది రాజేషు, తిరకాస్తోని ఏంది పంచారు నీకు? అరే విమానం ఆగింది, ఇజ్జత్ పోయింది అనే ప్రోగ్రామ్ ఉన్నదని చెప్పినా కదా ఇయాలా. చెప్పినావు. ఆ ప్రోగ్రామ్ కే వచ్చిన. తిరకాశ్ ఏమో విమానం ఎందుకు ఆగిందంటే మా ఆకాశం మానిటరింగ్ చేస్తున్నాడు అని అంతు పంతు లేని మాటలు చెప్తున్నాడు. ఏందో మీ పంచాది కూడా సేమ్ టీడీపీ లెక్కనే ఉన్నది కదా. టీడీపోలా వాళ్ళదేంది? విమాన సర్వీసులు రద్దయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే విమానయాన శాఖ మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు ఏం చేస్తుండని నేషనల్ మీడియా వాళ్ళ పార్టీ లీడర్లను డిబేట్లో కూర్చోబెట్టి అడిగితే దాన్ని లోకేష్ మానిటరింగ్ చేస్తున్నాడని చెప్తున్నారు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కదా, మానిటరింగ్ చేస్తే గిస్తే ఆయన చేయాలి, కానీ స్టేట్ల మంత్రి ఉన్న లోకేష్ మానిటరింగ్ చేసుడు అసలు. అదే కదా మరి, ప్రతిదానికి లోకేష్ కు జాకీలేసి లేపుదామని చూసినట్టే ఇప్పుడు కూడా చాకీలేసి లేపుదామని చూసినట్టున్నారు. కానీ అది బెడిసి కొట్టి మస్తు ట్రోల్ అవుతున్నది. దెబ్బకు రిపబ్లిక్ టీవీని బైకాట్ చేస్తున్నామని అన్నారట టీడీపీ వాళ్ళు. టీవీ డిబేట్లను బైకాట్ చేసుడు కాదు, చక్కగా పని చేయనందుకు పదవులకు రాజీనామా చేయాలని పబ్లిక్ అన్నారా? మరి సర్లే అవన్నీ మనకెందుకు, కానీ ఈ తిరకాసి విమానం కథ ఏడుకొచ్చిందో చూసి వస్తాను నేను పోయి. సరేనా, ఉంటా మరి. ఇదుల్లా కథ అయినా ఈ లోకేష్ అన్నిట్లా ఏలు పెట్టుడేందుల్లా. ఇంకా నయం, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేటందుకు చర్చలు జరిపింది కూడా మా లోకేష్ అనలేదు పట్టు వాళ్ళ పాటోళ్ళు.